హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తచేతి వంట. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నా. మీల్ మేకర్ పకోడీ. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా ఈజీగా వితిన్ 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ పకోడీ ఎంత రుచిగా అయితే ఉంటుందో అంతకన్నా చాలా రుచిగా ఉండే ఈ మీల్ మేకర్ పకోడీని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మీల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. వీటిని సోయా అని కూడా పిలుస్తారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ యాడ్ చేసి నీళ్ళను బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వేడివేడి నీళ్ళను మీల్ మేకర్ మీద వేసి ఒక 5 నిమిషాలు బాగా నానబెట్టాలి. ఈ వేడివేడి నీళ్ళు వేయడం వల్ల మీల్ మేకర్ త్వరగా ఉడికిపోతుంది. మీరు నార్మల్ వాటర్ కనుక వేస్తే కనీసం ఒక అరగంట సేపు అయినా నానబెట్టాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఈ వేడి నీళ్ళు మొత్తం వంపేసి వీటిని చల్లీట్లో వేసి బాగా పిండి వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇట్లా వేయడం వల్ల మీల్ మేకర్ మరీ సాఫ్ట్గా కాకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడేంత ఉప్పు, చిటికెడంత ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్ అండి. అలాగే హాఫ్ లెమన్ కూడా పిండుకుందాం. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. మీల్ మేకర్లో ఉండే తేమతోనే మొత్తం అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోకి శనగపిండిని కూడా యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్, 2 రెమ్మల కరివేపాకు, మధ్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఈ మీల్ మేకర్లో కరివేపాకు పచ్చిమిర్చిని సెపరేట్ చేసుకుందాం అండి. ఆయిల్లో వేసేటప్పుడు చిట్లకుండా ఉంటాయి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్లోగా ఇలా మీల్ మేకర్ అన్నిటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే మీల్ మేకర్లు అన్నీ సెపరేట్ అయిపోతాయి. లో టు మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే మీల్ మేకర్ కలర్ వచ్చేస్తుంది తప్ప అంత రుచిగా ఉండవు, మెత్తగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయడం వల్ల కరకరలాడుతూ చాలా బాగుంటుంది మీల్ మేకర్. ఇప్పుడు చూడండి, ఇలా మంచి కలర్ వచ్చాక స్లోగా స్ట్రైనర్లోకి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీల్ మేకర్ కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఒక మీల్ మేకర్ని ప్లేట్లో వేస్తే సౌండ్ వస్తుంది. అప్పుడు బాగా కుక్ అయినట్టు, అప్పుడు మాత్రమే తీసుకోండి. మిగిలిన మీల్ మేకర్ అన్నిటిని ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి కరివేపాకును కూడా డైరెక్ట్గా వేయకుండా ఇలా స్ట్రైనర్తో ఫ్రై చేసుకుని తీసుకుందాం. అంతే, మన మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. కొంచెం ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.